సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛదనం పచ్చదనం చేపడుతుంది. ఈ కార్యక్రమం చేపట్టడానికి జిల్లా యంత్రాంగం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్యం, వైద్య సేవలు, మంచినీటి ట్యాంకుల క్లీనింగ్, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలో అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటే విధంగా ఫారెస్ట్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిద్దిపేట జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. సమతుల్యత దెబ్బతిని పర్యావరణం ఖరాబ్ అవ్వడం, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి వనరులు సరిగా లేకపోవడం, ఇదంతా ప్రజలకు సంబంధించిన బాధ్యత. ప్రభుత్వాలు ఏదొచ్చినా కూడా ప్రభుత్వాలు ఏదైనా కూడా ప్రతిసారి కూడా చెట్లను పెంచండి, చెట్లను నాటండి, చెట్లను నాటితే మనుషులకు సంబంధించినటువంటి పర్యావరణం కాపాడుకోవచ్చు, వనరులు కాపాడుకోవచ్చు అనేది ప్రతి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ప్రజలలో ఈ బాధ్యత పూర్తి స్థాయిలో చెట్లను నాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే అంశంపై సిద్దిపేట జిల్లాలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో చెట్ల నాటే కార్యక్రమం చేపట్టబోతా ఉన్నారు జిల్లా ఫారెస్ట్ అధికారులు. సార్ చెప్పండి, ఈ సంవత్సరం ఈ చెట్ల నాటే కార్యక్రమంలో ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టబోతాం? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. జిల్లాలో అంటే పచ్చదనాన్ని పెంచడానికి మనకు ఒక 21 లక్షల టార్గెట్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలు ఎక్కడెక్కడైతే మొక్కలు పెట్టడానికి అవకాశం ఉందో అక్కడ మనం మొక్కలు పెట్టడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్లు కలిపేసి మనకు 21 లక్షల టార్గెట్ ఉంది. దానిలో భాగంగా ఇప్పటి వరకు మనకు ఒక నెల రోజుల పాటు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది, ఇంకా కూడా జరుగుతూ ఉంది. సో దాంట్లో 16 లక్షలు ఇప్పటి వరకు మనము మొక్కలు నాటడం జరిగింది. సో మిగతా టార్గెట్ కూడా మనం తొందరలోనే మనం అచీవ్ చేసుకుంటాము. సో దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చే మండే సోమవారం నుంచి మనకి ఒక 5 రోజుల పాటు ప్రభుత్వము మనం పచ్చదనము అట్లాగే స్వచ్ఛదనం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే ఇంకా మనకు మొక్కలు పెట్టడానికి అవకాశం ఉందో ఆ మొక్కలు పెట్టి వాటిని సంరక్షించుకోవాలనే ఉద్దేశం గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. మొత్తం తెలంగాణ పాపులేషన్లో ఒక్క మనిషి మనము ఎన్ని చెట్లు నాటాల్సిన బాధ్యత ఉంది, ఎంత అంటే అవి ఏపుగా పెరగడానికి మనం ఏం చేయాల్సిన బాధ్యత? మనకు ఇప్పుడు జాతీయ అటవీ విధానం ప్రకారం ఏంటంటే దేశంలో 33% అడవులు ఉండాలి, అంటే మన భూభాగంలో 33% అడవులు ఉండాలి. దాని ప్రకారం తీసుకుంటే మనం తెలంగాణలో 24% మాత్రమే అడవులు ఉన్నాయి. సో ఇంకా మనకు ఒక 9% అడవులు తక్కువగా ఉన్నాయి. అంటే ఆ 9% అడవులను మనం పెంచాలంటే మనం ఇప్పుడు కొత్తగా అడవులను మనం కేటాయించాలంటే అంత ల్యాండ్ అనేది మనకు భూభాగం అనేది అవైలబుల్ లేదు. సో 24% అటవీ శాఖలో ఉంది. మిగతా 9% అనేది ఎట్లా పెంచుతాం, అడవులు ఎట్లా పెంచుకోగలుగుతామంటే అది అడవుల బయట అంటే రోడ్ల వెంబడి కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, చెరువులు కావచ్చు, విలేజ్లో ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటాయి, అట్లాగే ఇండస్ట్రీస్ కావచ్చు, మైనింగ్ ఏరియాస్ కావచ్చు, ఈ రెవెన్యూ గుట్టలు కావచ్చు, ఇక్కడ అడవుల బయట మనం ఈ 9% మనం కవర్ చేసుకోవాలి, అక్కడ పెంచాలి మొక్కలు. సో దానిలో భాగంగా మీరు అన్నట్టుగా ప్రతి పౌరుడు తనకు కనీసం ఒక 5 చెట్లను పెంచి వాటిని రక్షిస్తే తనకు కావాల్సిన ఆక్సిజన్ తను తీసుకోగలుగుతాడు. ఈ మధ్యకాలంలో కొన్ని చెట్లు రోడ్డు పక్కన, ఇటు పక్కన, అటు పక్కన కొన్ని హానికరము అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అవి ఏ మొక్కలు, అవి ఎట్లా వేస్తే బాగుంటుంది సార్? సో ఈ మధ్య మనకు ఒక హరితారం కార్యక్రమంలో కొన్ని చోట్ల, అంటే అన్ని చోట్ల కాదు, ఈ కోనా కార్పాస్ అనేది ఎగ్జాటిక్ అంటే బయట దేశాల నుండి మొక్కను తీసుకొచ్చి మనం పెట్టడం జరిగింది. అది కొంచెం చాలా వేగంగా పెరుగుతుంది, చూడడానికి అందంగా ఉంటుంది. సో తొందరగా మనకి అది గ్రీనరీగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని పెంచడం జరిగింది. అట్లాగే ఇంకొక మొక్క మనకి అలస్టోనియా సాలరిస్ అంటాం మనం, అంటే ఏడాకుల పాల అంటాం. దాని నుంచి ఒక పాల మిల్క్ లాంటి లేటెక్స్ వస్తుంది మనకి. సో ఈ 2 మొక్కలు ఏంటంటే మనకు ఎక్కువగా పుప్పొడి వచ్చినప్పుడు అది శ్వాస ఇబ్బందులు కలుగజేస్తుంది. ఆస్తమా లాంటి ఇబ్బందులు, మనకు ఊపిరితిత్తుల్లో అది ఆ పుప్పొడి రేణువులు వెళ్ళినప్పుడు మనకు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది అవుతుంది. సో అది అంటే అన్ని సీజన్లో ఆ ఇబ్బంది రాదు. ఎప్పుడైతే ఆ పుప్పొడి మనకు ఫ్లవర్ వచ్చిందో అప్పుడు ఆ ఇబ్బంది అనేది కలుగుతుంది. అవి కూడా ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు, గాలి ఎక్కువగా వీచినప్పుడు, ఆ గాలిలో మనకు కలిసినప్పుడు అది కొంచెం ఇబ్బంది అవుతుంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు సార్? ఎక్కడి వరకు రీచ్ కాబోతా ఉన్నారు? సో సిద్దిపేట జిల్లాలో మనకు 21 లక్షల టార్గెట్ ఉంది, అన్ని 16 డిపార్ట్మెంట్లు కలిపేసి. సో దానిలో భాగంగా ఇప్పటి వరకు మనకు 16 లక్షలు మనం నాటడం జరిగింది. 78% మనం అచీవ్ అయినాము.
ఇంకా బ్యాలెన్స్ ఒక 22% ఉంది. అది ఇంకా 1 మంత్ మనకు టైం ఉంది కాబట్టి ఆగస్ట్ అంతా కూడా మనకు వర్షాలు వస్తాయి కాబట్టి ఈ 1 మంత్లో మిగతా టార్గెట్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. దానిలో భాగంగా ప్రతి ఇంటికి 6 పూల మొక్కలు కావచ్చు లేక పళ్ళ మొక్కలు కావచ్చు డిస్ట్రిబ్యూషన్ కూడా మనం పంచడం కూడా జరుగుతుంది. సో దానిలో భాగంగా ఈ పంచిన మొక్కలను మన ప్రజలు వాటిని వాళ్ళ ఇళ్లలో ఉన్న స్పేస్లో పెంచుకొని వాటిని కాపాడుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా బాధ్యత పరంగా చేయాల్సిన అంశం ఇది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా దీన్ని రీచ్ కాబోతా ఉన్నాం. ప్రజలందరూ దీనికి సహకరించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో స్వామి 6 టీవీ సిద్దిపేట.